తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం సర్పంచ్ ఇంకా పట్టలే మేడం పడతారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి మండలంలో ఈ సెంటర్లు ఏర్పాటు చేసుకునే క్రమంలో రాయపర్తి మండలానికి వచ్చేసరికి ప్రభుత్వం రైతుల ముంగిట్లోకి తీసుకుపోవాలన్న సదుద్దేశంతో గతంలో ఉన్నటువంటి సెంటర్ల కన్నా ఎక్కువ మొత్తంలో సెంటర్లు ఏర్పాటు చేసినట్లయితే అని చెప్పే ఉద్దేశంతో గత కొన్ని సెంటర్లు తగ్గించడం జరిగింది. అంటే 35 సెంటర్లు ఐకేపీ సెంటర్లే జిల్లాలో ఏర్పాటు చేసి ప్రథమంగా ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ఈ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ అడిషనల్ పీడీ గారికి, అదేవిధంగా ఏఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఏపీఎం గారికి, సంబంధించిన సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ రైతులు కూడా అందుబాటులో ఉండాలని ఏ సమాచారం వచ్చినా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించడంలో ఉన్నటువంటి పేరు పేరున అందరికీ నాయకులకు, రైతులకు, మిగతా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రికా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఏదైతే రైతులకు ఉపయోగపడే విషయాలున్నాయో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలనే సదుద్దేశంతో నిన్ననే మొక్కజొన్న సెంటర్ రాయపర్తి హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే రైతు పండించి కష్టపడిన సరుకు ఏదైతే ఉన్నదో ధరలకు మోసపోకుండా, ధరలు అమ్మకుండా, వారి దరిదాపులోకి రైతు పోకుండా, అంటే కొంతమంది ఏదైతే అనుబంధం ఉన్న మిల్లర్స్ కాకుండా అప్పుడప్పుడు జమ్లింగ్ సిస్టంలో వేయాలని చెప్పి నేను కూడా సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏ సెంటర్కైనా అనుబంధం ఉంటే వేరు, అనుబంధం లేకుండా జమ్లింగ్ సిస్టం అయితే ఇవాళ ఈ మిల్లు వస్తే రేపు ఇంకో మిల్లు వస్తుంది, ఎక్కడ అవకతవకలు తాగుకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ విషయంలో దృష్టిలో పెట్టుకున్నా కానీ రైతుకు ముంగిట్లో ఉండి, రైతుకు అందుబాటులో ఉండి, రైతులకు న్యాయం చేకూరాలని ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నదో అటు కార్యాలను దిగ్విజయం చేయడానికి ముందు వరుసలో ఉంటారని సంబంధిత అధికారులు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వరి ధాన్యం ఒకటే కాకుండా, మొక్కజొన్న ఒకటే కాకుండా ఇంకా క్రాప్స్ ఉన్నాయి. ఒకే అగ్రికల్చర్ క్రాప్స్ కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, కూరగాయ వెజిటేబుల్ క్రాప్స్ ఉన్నాయి. కాబట్టి రైతులు అన్ని పంటలు కూడా మక్కువ చూపాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయిల్ ఫామ్ మీద దృష్టి పెట్టింది. ఆయిల్ ఫామ్లో సబ్సిడీ ఇస్తూ ఉన్నది. కాబట్టి పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో మినిమం 5 ఎకరాలకు తగ్గకుండా ఎక్కువ రైతులు ఎక్కువ పెట్టుకొని ఆయిల్ ఫామ్ను కూడా ముందు తీసుకుపోయినట్లయితే మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా దాన్ని కూడా ముందు వసూలు తీసుకుపోయిన వాళ్ళు అవుతాం. కాబట్టి రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం ఒక 2 ఎకరాలు పండే వరి ధాన్యం నీళ్ళతోని దాదాపు 5 ఎకరాలు మనకు పామాయిల్ తోట పండించుకోవచ్చు. దిగుబడి కూడా దీనికన్నా ఎక్కువ వస్తున్నది. తోటి రైతులు కూడా పక్క గ్రామాలలో కానీ ఇక్కడ కానీ ఎవరైనా పెట్టయితే వాళ్ళు కూడా సలహాలు తీసుకొని బాగుంటుంది. అది ఒక్కసారి ఎండింగ్ వచ్చిందంటే మనం 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందంటే 20-30 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టడానికి కోరుతా ఉన్నాం. ప్రత్యామ్నాయాల పంటల వైపు కూడా మనం కూడా రైతులను దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్లకు వచ్చినప్పుడు కూరగాయల పంటల సాగు దిగుమతి చేసుకోకుండా ఉండడానికి మనం కూడా ఇక్కడి నుంచి అన్ని రకాల కూరగాయలు పండించినట్లయితే తిండితో పాటు మన ఆరోగ్యం చల్లగా ఉండాలంటే ఆరోగ్యానికి అనుకూలంగా మనం పంటలు పండించుకున్నట్లయితే మనం బాగుంటుందని చెప్పి మన కుటుంబ పరిస్థితుల కోసమైనా మన ఇంటిగా కూరగాయలు కొట్టుకొని దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము సర్పంచ్ కానీ మిగతా గ్రామాలను కొన్ని కోతలు పెడదాం ఉన్నది చేస్తూ ఉన్నారు. ఈ కోతల మీద కూడా సదరు అధికారులకు మేము తెలియజేసినట్టు అంటే ఏ విధంగా అధిగమిస్తామని ఒక కార్యాచరణ రూపుదిద్దుకున్నట్లయితే ఇప్పుడు వేసుకున్నటువంటి ఆలోచన ముందు వరుసలో ముందుకు పోయినప్పుడు అది కూడా దీర్ఘకాలంగా మనం దాని యొక్క ఉధృతిని తగ్గించేటట్టు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులు ఎప్పుడు కూడా ఒకే పంట మీద ఆధారపడకుండా పలు పంటల వైపు దృష్టి సారిస్తామని ఆశిస్తూ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీలు ఇస్తూ ఉన్నదో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇవాళ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉన్నది, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది, మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తుంది, కూరగాయల పంటలకు సబ్సిడీ ఇస్తుంది. కార్యక్రమానికి మరి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ ఇల్లందు వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన డిసిఎస్ఓ గారికి, డిఎంసిఎస్ గారికి, తహసీల్దార్ గారికి. మనం మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి
రైతుల నుండి వరి పంటను కొనుగోలు చేయడం అనేది జరుగుతున్నది. ఇది రైతులకు మద్దతు ధర ఇవ్వాలి. బయట దళారీలు బయట మార్కెట్లో అమ్ముకోవడం వల్ల తక్కువ ధర పొందే అవకాశం ఉంది, రైతులు నష్టపోయే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామాన ఈ ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల నుండి మనం వరి పంట అనేది ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడ లోకల్గా ఉండే స్వయం సహాయక సంఘాలు, పొదుపు సంఘాల వాళ్ళ ద్వారా మనం ఈ కొనుగోలు ప్యాక్స్ కానీ పొదుపు సంఘం ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి కొనుగోలు చేయడం అనేది జరుగుతున్నది. మరి దాంట్లో భాగంగా ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మనం తిరుమలాయపల్లి గ్రామంలో ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దీంట్లో రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ ప్యాడీని క్లీన్ ప్యాడీని తీసుకొస్తే ఎటువంటి తరుగు లేకుండా మీరు కరెక్ట్ మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. తాలు అటువంటి ఏదన్నా ఉంటే అనవసరంగా మళ్ళీ తరుగు అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఈ మోసపోయే నష్టపోయే అవసరం లేకుండా తాలు అవి ఏదన్నా ఒకవేళ మీరు హార్వెస్టర్ ఏదైతే 18 అది వెళ్ళిపోతుంది. చాలా మందికి అపోహ ఈ మేము ప్రాక్టికల్గా కూడా కొన్ని పంట పొలాలలో సగం కంటే తక్కువే హార్వెస్టర్ ద్వారా తాలు పోతుంది. ఇప్పుడు ఈ తాలు దీంట్లో ఉండడం వల్ల క్వింటాల్కు మీకు 2 కిలోల అది ఒక బస్తాకు 2 కిలోల తరుగు అంటే ఏం కట్ చేయొద్దని చెప్తున్నా. 30 క్వింటాలు తెచ్చినారనుకోండి, 35లో 150 కిలోల తరుగు అనేది పోతుంది. అంటే మళ్ళీ 1 క్వింటాల్న్నర తరుగు పోతుంది. క్వింటాల్న్నర అంటే దాదాపు 3,500 రూపాయలు, 4,000 రూపాయలు దగ్గర మీరు నష్టపోవాల్సి వస్తుంది. అదే మీరు హార్వెస్టర్కి 18 నుంచి 20 బ్లోయర్ అది ఆర్పిఎం పెట్టుకుంటే మీకు ఇంతకంటే సగం కంటే తక్కువే పోతుంది. మీరు ఒకసారి ఎవరైనా పరిశీలన చేసి చూసుకోండి. దానివల్ల మీరు చాలామందికి ఎక్కువ అవుతుందేమో, మాకు అంత తాళ్ళలో వెళ్ళిపోతున్నది, మంచిది కూడా వెళ్ళిపోతున్నది అని మీకు అపోహలకి కమిషనర్ సివిల్ సప్లై నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్ నుండి రైతులకి సలహాలు అందజేయవలసిందిగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు అందరు ఇంకా కటింగ్లు అయ్యే రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి కటింగ్ టైంలోనే మీరు కొంచెం ఆ బ్లోయర్ ఎక్కువ పెట్టుకొని ఆర్పిఎం 18 నుంచి 20 పెట్టుకుంటే ఇక్కడికి వచ్చినాక ఇందాక ఒక రైతు అన్నారు, ఈ ఎండాకాలం మేము పట్టుడు మాతో కాదు. నిజమే, బాగా కష్టం ఎండాకాలం. ఇప్పుడు మళ్ళీ అది దాన్ని ఏమంటారు క్లీనర్లో పోసి చెయ్యాలంటే ఈ ఎండాకాలం బాగా కష్టమైన విషయం. మీ ఇంట్లో మనుషులు లేకుంటే మళ్ళీ లేబర్ను పెట్టాలి, ఇదంతా సమస్య. దానికంటే మీరు అక్కడ హార్వెస్టర్ దగ్గరే చేయండి, ఈ సమస్య అనేది రాదు. క్లీన్ ప్యాడీ వస్తుంది, రాగానే కాంటాలకు వేయచ్చు. ఎక్కడ ఎవరు మిమ్మల్ని తరుగు అడిగే ప్రసక్తి రాదు. ఎవరైనా అడిగితే మాకు ఫిర్యాదు చేయండి, మేము తప్పకుండా ఆ మిల్లర్ మీద చర్య తీసుకుంటాం. కానీ మీరు క్లీన్ చేయకుండా వస్తే మాత్రం మేము బాధ్యత తీసుకోలేం. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్యాడీ అనేది మిల్లర్లు కొంటలేరు. మీకు తెలుసో తెలీదో చాలా మంది